వెల్కమ్ టు మై ఛానల్. మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ని అందుకున్న వేళ మాట్లాడాల్సిన సందర్భం ఇది. 83లో మనకు కపిల్ దేవ్ సేన మొట్టమొదటిగా పురుషులకు ప్రపంచ కప్ని అందిస్తే, ఇప్పుడు హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలో మహిళలు మొట్టమొదటిసారిగా ప్రపంచ కప్ని చేజిక్కించుకొని ప్రపంచాన్ని తమ వైపుకు తిప్పుకున్నారు. మామూలుగా క్రికెట్ అంటే మనకు ఒక సచిన్, ఒక ధోని, ఒక గంగూలీ, కోహ్లీ, రోహిత్ శర్మ, ద్రావిడ్ అండ్ లక్ష్మణ్ లాంటి పురుషుల స్టార్ ప్లేయర్లే మనం మాట్లాడుకుంటాం తప్ప, మహిళలకు సంబంధించిన ఒక మిథాలీ రాజ్, ఒక హర్మన్ ప్రీత్ కౌర్, ఒక స్మృతి మందాన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం అంతగా కనిపించదు. అలాగే విషాదం ఏంటంటే, టీవీలో మహిళలకు సంబంధించిన 2020 వన్డేనో వస్తున్నప్పుడు దాన్ని వీక్షించడానికే నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ అలాంటిది ఇప్పుడు మహిళల జట్టు ఏకంగా క్రికెట్ అంతర్జాతీయ వరల్డ్ కప్ని చేజిక్కించుకున్న వేళ ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తుంటే, భారత్ గర్వంగా ఫీల్ అవుతుంటే, హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో స్మృతి మందాన లాంటి స్టార్ ప్లేయర్లు ఇంకా చాలామంది, అలాగే ఆస్ట్రేలియా మెడల్ వంచి మనల్ని ఫైనల్కు చేర్చిన గొప్ప ఆట ప్రదర్శించిన జమీమా, సౌత్ ఆఫ్రికా ఆశలు నీరుగార్చిన వాళ్ళ సెంచరీకి చేరి ముఖ్యమైన వికెట్లు తీసిన షఫాలి వర్మ, అలాగే 5 వికెట్లు తీసిన దీప్తి శర్మని మనం ఎప్పుడు మర్చిపోలేము. చివరి బంతిని గాల్లోకి లేపిన సౌత్ ఆఫ్రికా ఆ బంతిని చేజిక్కించుకొని తన జేబులో వేసుకొని విజయహాసాన్ని ప్రదర్శించిన హర్మన్ ప్రీత్ కౌర్, ఆమె చుట్టూ చేరి జేజేలతో చేతుల్ని ఆకాశంలోకి లేపుతూ హోరెత్తించే ఆనందంతో నృత్యాలు చేస్తూ క్రికెట్ జట్టు ప్రేక్షకులకు అభివాదం చేయడం, స్టేడియము సముద్రాభిఘోషను తలపిస్తూ ఒక్కసారిగా ఘోషించడం, అలాగే ఆకాశంలోకి బాణసంచా పేల్చడం, క్రికెట్కి సంబంధించిన గొప్ప దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపించడం, ఇదంతా ఒక గొప్ప సన్నివేశం. ఇక నుంచి స్టేడియంలో మహిళా క్రికెట్ జట్లు కూడా తమ స్టేడియంలో ప్రేక్షకుల్ని నిండుగా చూస్తాయి. అలాగే టీవీల్లో కూడా వాళ్ళ మ్యాచెస్ వస్తూ ఉంటే కొన్ని కోట్ల మంది వీక్షకులు మనకు కనిపిస్తారు. ఈ విజయం మహిళలకు సంబంధించిన విజయం యువ క్రీడాకారులకు ఒక గొప్ప స్ఫూర్తి అని చెప్పక తప్పదు. ఈ విజయాన్ని మనమందరం ఆస్వాదిద్దాం. దీన్ని సోషల్ మీడియా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంది. క్రికెట్ అభిమానులు కూడా ఎక్కడ నిలబడినా కూడా ఇదే టాపిక్తో మాట్లాడుతున్నారు. ఈ సందర్భాన్ని మనం కూడా ఆస్వాదిద్దాం. మహిళా జట్టుకు మరొకసారి అభినందనలు, అభివాదాలు చేస్తూ ఈ వీడియోని వీక్షించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.